ఒకవైపు ప్రపంచకప్ గెలిచిన సంబరం, మరోవైపు వెంటనే ఇంకో పెద్ద సవాల్. ప్రస్తుతం భారత మహిళల క్రికెట్ జట్టు ఒక చాలా ఆసక్తికరమైన, కీలకమైన దశలో ఉంది. అవును, వరల్డ్ కప్ గెలవడం కంటే ఇంకేం కావాలి? అదే కదా అసలైన శిఖరం. కాని అసలైన ఛాంపియన్లు అక్కడతో ఆగిపోరు కదా, వాళ్లు కొత్త శిఖరాల కోసం వెతుకుతూనే ఉంటారు. మరి మన భారత జట్టు తదుపరి అడుగు ఎటువైపు? వాళ్ల ప్రయాణం ఎలా ఉండబోతోంది ఓసారి చూద్దాం. ఆ వరల్డ్ కప్ గెలుపు సంబరాలు ఇంకా పూర్తిగా ముగిశాయో లేదో అప్పుడే టీం ఇంకో కొత్త ప్రయాణానికి రెడీ అయిపోయింది. శ్రీలంకతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ విశాఖపట్నం వేదికగా ఈ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. మరి రిజల్ట్ ఏంటి అనుకుంటున్నారా? ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం. సిరీస్ ఓపెనర్లో 8 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించి ఈ కొత్త ప్రయాణాన్ని ఒక విక్టరీతో మొదలుపెట్టారు. ఈ స్కోర్ కార్డ్ చూస్తే మనకు తెలిసిపోతుంది ఆ గెలుపు ఎంత ఈజీగా వచ్చిందో. ఈ చేజింగ్కి అసలు హీరో జెమిమా రాడ్రిగ్స్. చూడండి, కేవలం 44 బంతుల్లో 69 పరుగులు, అది నాటౌట్. తన దెబ్బకి భారత్ 15 ఓవర్లు కూడా కాకముందే టార్గెట్ని ఫినిష్ చేసేసింది. అయితే ఈ సిరీస్ ఎందుకంత ముఖ్యం అని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి, వాళ్లు రీసెంట్గా సాధించిన ఆ చారిత్రాత్మక విజయం దగ్గరికి. జస్ట్ 48 రోజులు. అవును, మీరు విన్నది కరెక్టే. వరల్డ్ కప్ గెలిచిన 48 రోజులకే మళ్లీ గ్రౌండ్లోకి దిగారు. అంటే వాళ్ల కమిట్మెంట్, ఫోకస్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ విజయం తాలూకు ఆనందంలో మునిగిపోకుండా వెంటనే నెక్స్ట్ టార్గెట్ మీదకొచ్చేశారు. నవంబర్ 2, 2025 ఈ డేట్ భారత మహిళల క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఎందుకంటే ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఓడించి మన అమ్మాయిలు మొట్టమొదటిసారి ఓడిఐ వరల్డ్ కప్ను అందుకున్నారు. ఆ క్షణం నిజంగా దేశమంతా గర్వపడింది. ఆ గెలుపు వెనక 2 స్టార్ ప్లేయర్స్ కీలక పాత్ర పోషించారు. ఒకవైపు స్మృతి మంధానా తన బ్యాట్తో పరుగుల వరద పారించింది. ఏకంగా 434 పరుగులు. ఒకే వరల్డ్ కప్లో ఏ భారతీయ ప్లేయర్ కూడా ఇన్ని పరుగులు చెయ్యలేదు. ఇక మరోవైపు మన ఆల్రౌండర్ దీప్తి శర్మ బంతితో మ్యాజిక్ చేసి 22 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును కూడా గెలుచుకుంది. సరే, ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్లోకి వచ్చేద్దాం. ఈ శ్రీలంక సిరీస్ అనేది కేవలం ఒక వార్మప్ సిరీస్ కాదు. ఇది ఇరు జట్ల మధ్య ఉన్న పాత లెక్కలు సరిచేసే ఒక పెద్ద అవకాశం. ఒక్కసారి రికార్డ్ చూడండి. భారత్ డామినేషన్ ఎంత క్లియర్గా ఉందో తెలిసిపోతుంది. వన్డేల్లో 31-3, టీ20లో 25. ఇవి జస్ట్ నంబర్స్ కాదు, 2 టీమ్స్ మధ్య ఉన్న పవర్ గ్యామ్ని చూపిస్తున్నాయి. కానీ కథలో ఒక ట్విస్ట్ ఉంది. రికార్డులన్నీ ఇండియా వైపే ఉన్నా జులై 2024 ఆసియా కప్ ఫైనల్ గుర్తుందా? అప్పుడు శ్రీలంక ఇండియాకి ఊహించని షాకిచ్చి వాళ్ల మొదటి టైటిల్ గెలుచుకుంది. సో ఈ సిరీస్ను అస్సలు లైట్ తీసుకునే ఛాన్సే లేదు. ఇదొక రకంగా ప్రతీకార సమయం కూడా. అయితే ఈ సిరీస్ వెనుకున్న అసలు లక్ష్యం కేవలం శ్రీలంకపై గెలవడం మాత్రమే కాదు. ఇది భవిష్యత్తు కోసం వేస్తున్న ఒక బలమైన పునాది. అవును, 2026 టీ20 వరల్డ్ కప్ గెలవాలనే వాళ్ల పెద్ద ప్లాన్లో ఇది ఫస్ట్ స్టెప్. ఈ మాట అన్నదెవరో కాదు, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్. మా అల్టిమేట్ గోల్ 2026 టీ20 వరల్డ్ కప్ అని ఆమె చాలా స్పష్టంగా చెప్పేసింది. సో రాబోయే 2 ఏళ్ల ప్రయాణానికి ఇదొక పక్కా రోడ్ మ్యాప్ అన్నమాట. వాళ్ల స్ట్రాటజీని మనం 3 సింపుల్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్, కొత్త టాలెంట్కి ఛాన్సులివ్వడం. సెకండ్, ఫియర్లెస్ క్రికెట్ ఆడటం, అంటే భయం లేకుండా దూకుడుగా ఆడటం. అండ్ థర్డ్, ఎంత పెద్ద ప్రెజర్ సిచ్యువేషన్లో అయినా సరే కూల్గా ఉండి మ్యాచ్ గెలవడం. ఈ 3 కలుస్తేనే కదా అసలైన విజయం. మరి స్ట్రాటజీని ఆచరణలో పెట్టారంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వైష్ణవీ శర్మ. 19 ఏళ్ల యంగ్ స్పిన్నర్. తన డెబ్యూ మ్యాచ్లోనే ఎంత పొదుపుగా బౌలింగ్ చేసిందో చూడండి. 4 ఓవర్లు వేసి కేవలం 16 పరుగులే ఇచ్చింది. వికెట్ తీయకపోయినా బ్యాటర్లపై ఒత్తిడి పెంచింది. ఇది వాళ్ల ఫ్యూచర్ ప్లానింగ్కి పర్ఫెక్ట్ నిదర్శనం. అందుకే ఈ ఒక్క టీ20 గెలుపును మనం విడిగా చూడకూడదు. ఇది వాళ్ల గతాన్ని, అంటే ఆ వరల్డ్ కప్ గెలుపుని, వాళ్ల వర్తమానాన్ని, అంటే ఈ శ్రీలంకపై విజయాన్ని, ఇంకా వాళ్ల భవిష్యత్ లక్ష్యాలని, అంటే రాబోయే టీ20 వరల్డ్ కప్ను అన్నిటినీ కలిపే ఒక ముఖ్యమైన లింక్. ఈ జర్నీలో ఇంకో అద్భుతమైన మైల్స్టోన్ కూడా నమోదైంది. మన వైస్ కెప్టెన్ స్మృతి మంధానా 4000 టీ20 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి భారతీయ మహిళ క్రికెటర్గా రికార్డ్ క్రియేట్ చేసింది. వావ్! ఈ చార్ట్ చూస్తే స్మృతి కన్సిస్టెన్సీ ఏంటో మనకు అర్థమవుతుంది. వన్డేలు, టీ20లు, టెస్ట్లు, ఫార్మాట్ ఏదైనా సరే ఆమె పరుగుల ప్రవాహం ఆగదు.
దాదాపు 10,000 అంతర్జాతీయ పరుగులకు చాలా దగ్గరలో ఉంది. ఈ టీం విజయాల్లో ఆమె ఒక బలమైన పిల్లరని చెప్పొచ్చు. సో వరల్డ్ ఛాంపియన్స్గా మొదలై ఇప్పుడు నెక్స్ట్ ఛాలెంజ్కి సిద్ధమవుతున్నారు. ఒక శిఖరాన్ని అందుకొని మరో శిఖరం వైపు సాగుతున్న ఈ ప్రయాణం భారత మహిళల క్రికెట్లో ఒక కొత్త సామ్రాజ్యానికి నాంది పలుకుతుందా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.